ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కర్మలు చెయ్యటం ఆపరు. వినటము, తినటము, చూడటము కర్మలు అని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ కర్మ అంటే ఏమిటి? ఎవరు చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? అసలు ఈ కర్మ ఫలాలు ఎప్పటికైనా స్వర్గాది లోకాలకు పోతారా వీళ్ళు? చాలామంది ఎందరో పుణ్యకర్మలు ఆచరిస్తూ, తీర్థయాత్రలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అట్టివారే రమణ మహర్షిని ఒక ప్రశ్న వేశారు. ఈ కర్మ యొక్క ఫలితము జీవుడు స్వర్గాలకి, ఇతర లోకాలకు పోతాడా లేదా అని అడిగినప్పుడు దానికి మహర్షులు వారు, నీవు ఇప్పటి ఉనికి ఎంత నిజమో అవి అంతే నిజం. ముందు నీవెవరివో విచారించు. నీవుగా ఆత్మని తెలుసుకుంటే స్వర్గాదుల చింత నీకెందుకు? కర్మఫలాల వెంట నీవెందుకు పరిగెడతావు అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. మరొక సందర్భంలో నిత్యకర్మలు ఆచరిస్తూ పోతూనే ఉంటారు. కర్మలు ఆచరించని వాడెవడు ఈ మాయలో ఉండడు. నిద్ర లేచింది మొదలు ఏదో ఒక ఇంద్రియ వ్యాపారములతో కర్మలు ఆచరిస్తూనే ఉంటాడు. అయితే ఇటువంటి కర్మలకి ఏదైనా తుది అంటూ ఉంటుందా అని అడిగినప్పుడు మహర్షుల వారు, నిజమే, కర్మలోనే కర్మ నాశనానికై బీజాలుంటాయి. అంతేగాని నిరంతరము కర్మలు ఆచరిస్తూ పోవటం కాదు. దానికి తుది ఉంటుంది. కర్తవ్య నీవు అనుకున్నంత కాలము నిన్ను కర్మ వెంటాడుతూనే ఉంటుంది కదా. కనుక ఆందోళన పడవలసిన పని లేదు. దీనికి మొదలైన దానికి తుది ఉండి తీరుతుంది కదా. ఇది అంతే. ఒక విషయాన్ని మహర్షుల వారు చాలా స్పష్టం చేస్తున్నారు. భగవద్గీత చూడండి, కర్మను బోధించాడు కదా. కర్మ సిద్ధాంతమే కదా గీత అంతా కూడా. అది ఏ విధంగా మొదలైంది? నేను యుద్ధము చెయ్యటానికి సంసిద్ధుడను కాను అని అర్జునుడు ఎప్పుడైతే చెప్పాడు, మరి 700 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం కృష్ణ పరమాత్మకు కలిగింది. గీత ఏమంటున్నది ఒక్కసారి పరిశీలించండి. అర్జునుడు, పోరాడను, నేను ఏ పని చెయ్యను, యుద్ధం చెయ్యను, నా వాళ్ళని నేను ఎలా చంపుతాను అంటూ కర్తృభావంతో చెప్పడం మొదలుపెట్టాడు కదా. దానికి కృష్ణ పరమాత్మ ఏమన్నాడో తెలుసా? యుద్ధం చెయ్యనంత కాలము నీకు కర్తృబుద్ధి ఉన్నది. నువ్వు చెయ్యనంటున్నావు. అసలు చెయ్యటానికి కానీ మానటానికి కానీ ఇంతకీ నీవెవరివి? కర్తవు నీవన్న తలపు మానుకో. నీవు కర్తవి కాదు. అట్టి భావన నీకు ఉన్నంతసేపు నీవు కర్మను చేసే తీరుతావు. ఆ అతిశ
శక్తి ఏదైతే ఉన్నదో, ఉచ్చతర శక్తి ఏదైతే ఉన్నదో నిన్ను ఆడిస్తూ ఉంటుంది శుభ. ఆ శక్తికి నీవు లొంగనటంలోనే నీ ఒప్పుదల కనిపిస్తున్నది. అంతకన్నా ఆ శక్తిని గురించి లొంగిపో, గుర్తించు ముందు. దానికి ఉపకరణం మాత్రంగానే నిలువు. అది ఎటు నడిపిస్తే అటు నడువు. అంతేకాని నీకు స్వతంత్రం ఎక్కడ ఉన్నది? ఒకవేళ నీవు పనులు మానుకొని భీష్మించిన బలవంతానైనా నిన్న శక్తి ఆకర్షించి తీరుతుంది. కనుక నాయన, నీ సహజత్వంలో ఆత్మలో స్థిరపడు. కర్తృభావన వీడి సహజంగా నడుచుకో. అప్పుడు ఈ కర్మఫలం నిన్నంటదు సుమా. అదే నిజమైనటువంటి పౌరుషము, శౌర్యము అంటూ చెప్పుకొచ్చారు కదా. ఒక సందర్భంలో కర్మయోగ విషయం గురించి ఇంకా చెప్పమన్నప్పుడు మహర్షుల వారు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టారు. రంగస్థలం మీద నటుడి వలె మనుషుడు క్రియలు ఆచరించాలి. అన్ని చర్యలకు ఆధారంగా ఉన్నది ఒక సత్. అది గెప్పించుకో. ఆ పైన క్రియాపరుడు కావచ్చు. అంతేగాని నీవు చేస్తున్నావని అనుకోబాకు. ఎన్ని పాత్రలు వేసినా నటుల్లో మార్పు లేదు కదా. కనుక పాత్ర వేసినంత మాత్రాన ఆ నటుడు పాత్ర అవుతాడా? కాడు కదా. ఇక్కడ కూడా శివుడు భిన్నమైనటువంటి పాత్రలను వేస్తున్నాడు. నీవు దేహం అనుకుంటున్నావు. ఆ దేహ సంబంధమైన వాటితోటి నీవు గుర్తింపుని తెచ్చుకుంటున్నావు. ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, ఒక తాతగా, ఒక ముత్తాతగా, ఒక మనవడిగా, ఒక మామగా, ఒక భర్తగా, ఒక అన్నగా ఇన్ని పాత్రలు పోషిస్తున్నావే. ఒక్కసారి ఆలోచించు. ఇందులో ఏ ఒక్క పాత్ర అయినా నీది ఉందా? లేదు కదా. నీవు ఎన్ని పాత్రలు వేసినా ఏ ఒక్కటి నీవు కాదు. నీవు ఆత్మవేను, నీవు జ్ఞానానివి. అది గుర్తుంచుకో. మనం ఇక్కడ ఎన్నిసార్లు చెప్పుకున్నా నిద్ర లేచింది మొదలు కర్మాచరణ తప్ప వేరొకటి కనపడదు. ఆ సందర్భంలో మహర్షుల వారిని ఒకరు ప్రశ్నించటం మొదలుపెట్టారు. జీవుడు కర్మబద్ధుడట, అది నిజమేనా? అది వాస్తవమా లేక అవాస్తవమా? దానికి మహర్షుల వారు కర్మ దాని బలాలను అనుభవించని, నీవు కర్తవైనంత వరకు భోక్తవు కూడా కావలి సుమా. అసలు నీవు కర్తవేమో చూడు. అదే విచారము, నేనెవరన్న విచారం. ఆత్మ ఏ కర్మ ఆచరించదు. దాని ఎదుటే ఇవన్నీ సాగిపోతూ ఉంటాయి. నువ్వు ఇంకా ఏమడుగుతున్నావు? కర్మబంధాల నుండి విమోచన ఎట్లా ఉంటుందని. ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరి కర్మ పరికించు. నాది అంటావు. ఆ నేనెవరు? కర్తవు నీవు కావని తెలియవస్తుంది. ప్రతిదానికి నేను చేశాను,
నేను చేశాను, ఇది నాది, నా వల్లనే ఈ పని అయింది, నేను చేయకపోతే ఏదీ కాదు అని ప్రతి ఒక్కరూ వాపోతారు ఈ మాయలో. అందుకే చెబుతున్నారు, నీవు కర్తవి కాదు, నీవు ఒక పనిముట్టువి. పనిముట్టు ఏనాడైనా దేన్నైనా కోరుతుందా? కోరదు కదా. దానికి కర్తృత్వం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి కర్త ఎవరో తేలిపోవాలి. అట్టివాడెవడూ లేడు. అప్పుడు నీవు ముక్తుడు అవుతావు. దేనికైనా దైవానుగ్రహం కావాలి. దైవానికి మరి నీవు శరణాగతిగా మరి అన్నీ అదే చూసుకుంటుంది. దైవాన్ని ప్రార్థించాలి, పూజించాలి, మరి శరణు చొచ్చాలి. అయితే నీ ప్రయత్నమే లేక జరిగే కర్మ అయత్న కర్మ సుమ. అది నిన్ను బంధించదు. ఎందుకంటే దేహం కదలిక వల్ల జ్ఞాని సైతం ఏవేవో ఆచరిస్తున్నట్లు కనపడతాడు. సంకల్పము యత్నము లేకనే కర్మ ఉంటుందా? అందరికీ సంకల్పాలు ఉన్నాయి. అవి రెండు రకాలుగా ఉంటాయి నాయన. బంధహేతువులు, ముక్తి హేతువులు. మొట్టమొదటి బంధహేతువు మాని దాన్ని అలపరుచుకో. బంధాల్లో చిక్కుకోవద్దు. పూర్వకర్మ లేక ఫలితం ఉండదు సుమా. పూర్వ సంకల్పము లేక కర్మ కూడా ఉండదు. కర్తృభావన ఉన్నంత వరకు మరి ముక్తి కూడా ప్రయత్నలబ్ధమే. మరి నువ్వు కర్తవనుకుంటున్నావు, ప్రతిదానికి కర్త అనుకుంటున్నావు. నేను చేశానని. నీవు కర్తవి కాదు, అది గుర్తుపెట్టుకో. మరొక సందర్భంలో మహర్షులు వారు ఎన్నో విషయాలను స్పష్టం చేశారు. దేహాత్మ బుద్ధి కలిగిన అజ్ఞానికి తలపులు మానటం ఎంత కష్టమో, తలపులు పెంచటం జ్ఞానికి అంతే కష్టం. ఎట్టి కర్మలైనా సరే అవి జ్ఞానిని అంటవు సుమా. వారి మనస్సు ఎప్పుడు నిత్య శుద్ధమైనటువంటి శాంతిలో మగ్నమై ఉంటుంది, స్ఫురణమయంగా ఉంటుంది, ఎరుకతో ఉంటుంది. ఆ విషయం నీవు గమనించలేవు, ఎవరిని గుర్తుపట్టలేవు. ఈ మాయలో జీవన్ముక్తుణ్ణి జీవించి ఉండగానే సత్యస్థితి అందు నిలిచిన వారిని నీవు గుర్తించలేవు నాయన. అది కుదరదు. ఇంకొక సందర్భంలో ప్రతిదానికి నీవు కర్తవనుకుంటున్నావు. ముఖ్యంగా కర్త తానన్న భావనను మానుకో. ఒక చిన్న ఉదాహరణ తీసుకో. నువ్వెక్కడో విదేశాల్లో ఉంటావు, ఇక్కడికి రావాలన్నవి అనుకున్నావా లేదా? అనుకోలేదనే అనుకో. ముందుగా అనుకోలేక నీ వర్తించడం చూడు. ఎప్పుడు నిష్క్రియుడుగా ఉండలేదు అంటుంది కదా గీత. నీకు ఇష్టమున్నా కాకున్నా నీ పుట్టు ప్రయోజనం పూర్తి అయి తీరుతుంది. ఏ పని మీదనైతే ఈ మాయలోకి నీవు వచ్చావో దేహాత్మ బుద్ధి కలిగి అది జరిగి తీరుతుంది. ఆ ప్రయోజనం తానై ఫలిస్తుంది. నీవు మానలేవు.
ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. కృష్ణ పరమాత్మ గీతలో కూడా అర్జునుని ఉద్దేశించి, అర్జున, నువ్వు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవు, ఇక ముందు ఉండపోవు. ఇంత స్పష్టంగా చెప్పిన నేను పుట్టాను, నేనంటే దేహము అన్న భావన ఇంకా నీకు మిగిలి ఉంది కదా. విచారించు, నీవు దేహమేమో చూడు. మరొక సందర్భంలో అసలు కర్మ అంటే ఏమి, ఎందుకీ కర్మలు చేయాల్సిన అవసరం ఉంది, ఊరికే కూర్చోవచ్చు కదా. దానికి మహర్షులు వారు ఫలితాన్నివ్వ మొదలైనవి ప్రారంధ కర్మలు శుభ. అంటే ప్రతి ఒక్కరూ ఈ మాయలోకి పిడికడ ప్రారంధంతో వస్తారు. అది ఏ సమయంలో ఎప్పుడు బయటికి రావాలో ఆలోచన రూపేణ నిన్ను ప్రేరేపించి కర్మలు ఆచరింపచేస్తుంది సుమ. ఇవన్నీ గతంలో చేసినవే మన లెక్కలో జమ అయింటుంది, తర్వాత ఎప్పుడో ఫలించేది. సంచిత కర్మ అంటే పేర్చి ఉంచిన కర్మ. ఇదిగో గ్రామీణులు పల్లెటూర్లలో కూరగాయలకు బదులుగా వారు ధాన్యం పుచ్చుకుంటారు. ఈ సంచితం పలు విధాలుగా ఉంటుంది సుమ. ఆ పుచ్చుకున్నటువంటి ధాన్యం వరి, బార్లీ కావచ్చు, రాగులు కావంటివి. నీటిలో కొన్ని తేలిపోతూ ఉంటాయి, కొన్ని మునుగుతూ ఉంటాయి. అందులో కొంత మంచివి, కొంత కలగాపులగా ఉంటుంది, కొంత పొల్లు ఉండవచ్చు. సంచితమైనవి ఈ విధంగా కర్మలలో అత్యంత శక్తివంతములైనవి మాత్రమే మరుజన్మలోనే ఫలవంతం అవుతాయి. ఆ జన్మగది ప్రారంధం అనబడుతుంది అంటూ కర్మ సిద్ధాంతాన్ని స్పష్టం చేశారు రమణ మహర్షులు గారు. కర్మకు ఫలం ఉంటుంది, అవి కారణకార్యములు. వానికి కార్యకారణ సంబంధము శక్తి జనితము. ఆ శక్తినే మనం దైవం అంటాము, ఫలప్రదాత అంటాము, ఉच्चతర శక్తి అంటాము అంటూ చెప్పుకొచ్చారు. ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ పూర్ణత, దాని శృతి విస్మృతుల గురించి ఎంతో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ జ్ఞప్తి, మరపు రెండు తలపులు మాత్రమే సుమ. తలపులు ఉన్నంత కాలము జ్ఞప్తి, మరపులు ఒకటి మారి మరొకటి కలుగుతూనే ఉంటుంది. జ్ఞప్తి, మరపులు ఒక విషయాన్ని గురించి కదా, అది ఆ విషయానికి అన్యంగా ఉండక తప్పదు. అంతేకాదు, దాన్ని మరిచేది దేనికి? దానిని అందరూ నేను అంటారు, కానీ ఆ నేనును వెతికితే అది కనపడదు సుమా. అది నిజం కాదు కనుక ఈ మాయా నేను మటుకు అది భ్రమ, తెలియమి. అంటే మాయా, అవిద్య, అజ్ఞానంతో కూడుకొని ఉంటుంది. నిజానికి అజ్ఞానం అంటూ ఎప్పుడే కానీ లేదని నిరూపించటానికే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఈ తత్వోపదేశం దాని గురించే. నీవిది కాదని, నేనంటే ఆత్మ అని చెప్పటానికే ఇవన్నీ వస్తాయి. తెలిసిన వానికే మరచేది. తెలియుటే జ్ఞానము. జ్ఞానము అంటే నీ సహజత్వము
నిత్యము సహజము. అజ్ఞానం అది అయథార్థము, అస్వాభావికము. అది లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అంతవరకు చాలాసార్లు మహర్షుల వారిని ప్రారంధానికి పురుషాకారానికి సంబంధం ఏమిటి, ఏమైనా ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. దానికి మహర్షుల వారు బదులు పలుకుతూ, ప్రారంధము కర్మ, దానికి ఒక కర్త ఉండాలి. ఆ కర్త ఎవరో చూడు. పురుషాకారము యత్నము యత్నించేది ఎవరో చూడు. మరి ఆ స్వరూప నిర్ణయం అవుతున్నప్పుడు వాని సంబంధం తెలియకూడది వారే సంధి. నిజానికి కర్మ లేదు, జన్మ లేదు, కొత్త జన్మ లేదు. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి ఇట్టి ప్రశ్నలు తల ఎత్తుతాయి. దీనికి ముఖ్య కారణం వాసనలు, అంతకంటే ఏం లేదు. కర్మ ఏమిటి, పునర్జన్మ ఏమిటని అడుగుతున్నావు. ముందు కర్తను కనుగొంటే కర్మ ఏమిటో సువ్యక్తమవుతుంది. అప్పుడు నీవు జన్మించి ఉంటే పునర్జన్మ గురించి వెతకవచ్చు, చాలా తీరిక ఉంటుంది. అసలు నీవు పుట్టావా, పుట్టిందేదో చూడు. నేను పుట్టలేదని గ్రహించడమే ఈ మాయ యొక్క ఉద్దేశ్యం. అహంకారానికి పుట్టుకే లేదు. ఆది నుంచి అహంకారం తృణీకరించబడిందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. లేని దానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఇన్ని మార్గాలు, ఇన్ని మతాలు. ఎంత విచిత్రంగా ఉందో చూడు. కాబట్టి ఆత్మపరంగా తీసుకుంటే, సత్యపరంగా తీసుకుంటే ఆత్మకి పుట్టుకే లేదు, ఉదయాస్తమానాలు లేవు, ఎప్పుడూ ఒకే రీతిలో ఉన్నది. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తుంది. దానికి కాలంతో ఏం పని, సాధనతో ఏం పని? అసలు సాధన చేసేవాడెవరు? లేడు కదా. సకర్మలు అకర్మలంటూ ఎన్నో రకాలుగా అడుగుతూ ఉంటారు మహర్షుల వారిని. అకర్మ అంటే ఏమిటో అడిగినప్పుడు అహంకారము నష్టమైన పిదప ఏమి చేసినా అది అకర్మే చెప్పుకోవటానికి ఈ మాయలో అందరూ చేసేది అకర్మలే. తాను చేస్తున్నాడు అనుకుంటాడు, నిజానికి తాను చెయ్యడు. కానీ జ్ఞాని మాత్రమే అకర్మలు చెయ్యగలడని నమ్ముతాడు. అసలు అందరూ జ్ఞానులే, అందరూ జీవన్ముక్తులే. ఆత్మ లేకుండా ఎవరూ లేరు కదా. ఆత్మతోనే ఉంటూ ఆత్మని తెలియకుండా ఉన్నారు. కారణం అవిచారం వల్ల. విచారిస్తే మీకే తెలుస్తుంది ఉన్నది జ్ఞానమేనని. అంతకంటే ఏమీ లేదు. అందరూ ఆచరించేది అకర్మలే. జడమైన దేహం ఏది చెయ్యలేదు. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అన్ని పనులు జ్ఞానమే చేస్తుంది. కానీ నీవు చేస్తున్నావని అనుకుంటావు అజ్ఞానం వల్ల. ఒక సందర్భంలో మహర్షుల వారిని కర్మ సిద్ధాంతానికి అర్థం ఏమిటి, ఈ ప్రపంచం చర్యలు ప్రతిచర్యలు ఫలమనియా? అయితే ఎవరి చర్య, ఎవరి ప్రతిచర్య, ఎందుకు ఇలా సాగిపోతూ ఉంది మాయ అంటూ అడగటం మొదలుపెట్టారు. దానికి మహర్షుల వారు ఆత్మసిద్ధి అయిన దాకా ప్రతి ఒక్కరికి కర్మ ఉండి తీరుతుంది, కర్తృత్వం ఉండి తీరుతుంది. ఆ తర్వాత అది ఉండదు, జగత్తు ఉండదు. అంటే దాని అర్థం స్వరూప జ్ఞానమందు
అహంస్ఫురణ స్థితి యందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావన ఎక్కడ, ద్వైతమెక్కడ, అవస్థాత్రయములెక్కడ? దేహాత్మబుద్ధి ఉన్నంత వరకే నీకు సంసారము జగత్తు గోచరమవుతుంది. స్థూల దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా అని ఎన్నోసార్లు మహర్షులు వారు ప్రశ్నించారు. అహంకారం అంటేనే ఈ జగత్తు, అహంకారం అంటేనే ఈ దేహం అనుకుంటున్నావు. ఆ దేహానికి ఆ జగత్తు కనపడుతుంది. సూక్ష్మదేహమైన మనస్సుకి స్వప్న లోకాలు కనపడతాయి. కనుక విచారించు. నీవు దేహమేమో చూడు, దేహము లేకుండా నీవు ఉన్నావు కదా నిద్రావస్థలో. ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిని జాగ్రత్తలో కూడా తీసుకురా. అదే జాగ్రత్త సుషుప్తి, అదే నీ సహజత్వం. ఇంకా అకర్మని గురించి మాట్లాడుతూ రమణ మహర్షులు వారు, అకర్మ అంటే ఏమిటో తెలుసా నాయన? ఆగని కర్మ అని అర్థం. నిత్య నిరతిశయమైనటువంటి కర్మనిష్ట యోగి యొక్క లక్షణం. అతని నిశ్చలత ఏ విధంగా ఉంటుంది అంటే అతివేగంగా తిరుగుతున్నటువంటి బొంగరంలా ఉంటుంది. దాన్ని నువ్వు గుర్తించవు. చూడటానికి స్థిరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాని వేగం కన్ను చూడలేదు కదా, అందుచేత అది కదలనట్టే కనిపిస్తూ ఉంటుంది. కానీ అది తిరుగుతూనే ఉంటుంది కదా. అట్టిదే పైకి కనిపించే యోగి యొక్క అకర్మ. దాన్ని వివరించాలి అంటే వీలు కాదే. ఎందుకంటే జనులకు అతని నిశ్చలత జడతగా కనపడుతుంది. అది నిజం కాదు. తాను కర్మలు ఆచరించని వాడే, చూచినా చూడని వాడే, తిన్నా తినని వాడే, నడిచినా నడవని వాడే. యోగి నడుస్తూ ఉంటే హీఈస్ మెజరింగ్ ది స్కై అన్నాడు. కర్తలేని కర్మలు ఆ విధంగా ఉంటాయంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. మరొక సందర్భంలో ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అంటూ కర్మాచరణను చెప్పేవాడు కర్మాచరణ నిజమైనటువంటి నీ సహజత్వాన్ని, ఆనందాన్ని నష్టపరచటమే అవుతుంది. కర్మాచరణ విధించేవాడు బోధకుడు కాడు సుమా, మారకుడు. అట్టివాడు గురూపంలో బ్రహ్మమైనా కావలే, యముడైనా కావలే అంటూ స్పందించారు రమణ మహర్షి వారు. అతడు సాధకుణ్ణి ముక్తుణ్ణి చేయడు సరికదా, వాని బంధాలను మరింతగా బిగుసుకునేట్టు చేస్తాయి ఈ కర్మల వల్ల. కాబట్టి కర్మాచరణ కాదు, విచారం చెయ్యి. నీవెవరివో చూడు. కర్మను నివారింప చూడటం కూడా ప్రయత్నమే కదా. ఎటైనా యత్నం తప్పేటట్లేదే అని అడిగినప్పుడు మహర్షుల వారు నిజమే, ఆ విషయం తాయుమాన్ వారు కూడా చెప్పే ఉన్నాడు. ఒక సందర్భంలో ఒక వైద్యుడు రోగికి సేవించమని మందిస్తూ ఒక షరతు పెట్టాడుట. మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోవద్దని. ఇంకా ఆ రోగి మందు తీసుకున్నట్లేనా? దాన్ని తలుచుకోరాదన్నప్పుడల్లా జరిగేది దాని స్మరణమే కదా. అలాగే తలపులు వదిలివేయ ప్రయత్నించినప్పుడల్లా ఆ ప్రయత్నమే ఆ ప్రయోజనాన్ని భంగం చేస్తుంది కదా. మరి అయితే సాధించేది అట్లాగూ. సాధించటానికి ఏముంది? పూర్వం సిద్ధించి ఉన్నదే కాకపోతే దాని సాధన అవసరమా? లేదు కదా. ఇక్కడ నీ స్థితియే అది. దేన్ని సాధిస్తావు?
ఇప్పుడు కూడా నీవు ఆత్మవై ఉన్నావు, జ్ఞానమై ఉన్నావు. కొత్తగా వచ్చేదైతే సాధించవచ్చు, సాధన ఉందనుకోవచ్చు. అసలు సాధన చేసేదెవరు? ఉన్నాడేమో చూడు. వాడు లేడని తెలిస్తే నీకు అన్ని సమస్యలు తీరిపోయినట్లే కదా అంటూ చెప్పుకొచ్చారు. మనం కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరూ తెరను, బొమ్మలను కూడా చూస్తాడు, కానీ తెరను అసలు గమనించడు, బొమ్మలనే పరికిస్తాడు. జ్ఞాని తెరనే కానీ బొమ్మలను చూడడు. బొమ్మలు తెరపై నడయాడుతాయి నిజమే, కానీ అవి తెరను బాధించవు సుమా. తెర తాను కదలక స్థిరంగా ఉంటుంది. అంతవరకు దేనికి? ఒకరు రైల్లో ప్రయాణం చేస్తుంటాడు, తాను కదలకున్నా కూర్చుంటాడు. పైగా కదులుతున్నాననుకుంటాడు, నిజానికి వాడు తన ఆసనంలోనే కూర్చునే విశ్రమిస్తాడు. వేగంగా పరుగుడేది రైలు. రైలు వేగాన్ని తనకు ఆరోపించుకుంటాడు. ఇట్లు చేయగలిగింది తాను దేహం అనుకున్నంత వరకే. నేను ఒక స్టేషన్ గడిచాను, మరొక స్టేషన్ దాటాను, ఇది వరుస. కాస్త నిదానించి చూస్తే తాను కూర్చునే ఉన్నాడు. వానికి స్టేషన్లు త్వరగా దాటిపోతూ ఉంటాయి, కానీ అంత దూరము తానే ప్రయాణించానని వాడనటం మానడు. ఇంత దూరం ప్రయాణించాను అంటాడు. ఒక్కొక్క అడుగు తానే శ్రమపడి గడిచినట్లుగా చెబుతాడు. కనుక సత్ అనేది సత్యమైనది, స్థితి స్థిరమని, నిశ్చలమని, ఏ కర్మలైనా దాన్ని చుట్టియే జరుగుతాయని వానికి ఎరుక. అతని స్వభావం మారదు కదా, అందువల్ల అతని స్థితి వాని చేత కొంచెమైనా బాధితము కాదు సుమా. అన్నిటికీ ఉదాసీనంగా చూస్తూ తాను ఆనందమగ్నుడై ఉంటాడు. అతనిదే సత్యస్థితి, అన్నింటికీ మూలము సహజమైన స్థితి. అదే అందు చేరేదేమిటి? అందే శస్త్రుడు కావటం ఏమిటి? రెండూ ఏకకాలంలో జరుగుతాయి. ఒకసారి ప్రతిష్ఠుడవైతే సదా సుప్రతిష్ఠుడివే కదా. కనుక ఆలోచించవలసిన పని లేదు, ఆందోళన పడవలసిన పని లేదు. నడవడికలో జ్ఞానికి అజ్ఞానికి భేదం లేదు శుభ. దృష్టి భేదం ఉంటుంది. అజ్ఞాని తన్ను అహంకారంతో అన్వయించుకుంటాడు, దాని చర్యలు ఆత్మచర్యలని భావిస్తాడు. జ్ఞానిక అహం నష్టమైపోయి ఉంటుంది. అతడి దేహానికి కానీ, ఆ దేహానికి కానీ, ఈ ఘటనకు కానీ, ఆ ఘటనకు కానీ దేనికి కట్టుబడడు. ముఖ్యంగా పైకి కనపడే అకర్మలో కర్మ, పైకి అగపడే కర్మలో కర్మరాహిత్యము, ఇది అతని లక్షణం సుమ. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నిద్రిస్తున్న బిడ్డ ఆహారం ఇచ్చారు, పొద్దున్నే లేవగానే వాడు రాత్రి తాను అన్నం తినలేదంటాడు. కర్మలోని కర్మరాహిత్యం అది. బిడ్డ అన్నం తినడం తల్లికి చూచింది. అసలు తినబెట్టేదే తల్లి, కానీ బిడ్డకది మాత్రం తెలియదు కదా. ఇంకొక విషయం ఏమిటంటే, బండి తోలేవాడు
పోతున్న బండిలో నిద్రిస్తాడు. రాత్రంతా బండి తూలుతూ ఊగుతూ ఎలాగో గమ్యం చేరుకుంటుంది. అంత దూరము తానే బండి తోలుకుని వచ్చానంటాడు బండివాడు. ఇది అకర్మలో కర్మ. అదేవిధంగా ఒకడు కథను వింటున్నట్టే కథకుని చూస్తూ తల పంకిస్తూ ఉంటాడు. కానీ వాని మనస్సు మరో దానిపై మగ్నమై వాడే కథాగమననే ఎరుగడు. ఇది ఇంకో రకం. ఇద్దరు మిత్రులు పక్కపక్కనే నిద్రిస్తారు. అందులో ఒకనికి కల వస్తుంది. వారిరువురు ప్రపంచమంతా తిరిగి వివిధ అనుభవాలను గడించినట్లు వాడు మేల్కొని రెండవ వానితో తన భూభ్రమణం గురించి ప్రస్తావిస్తాడు. రెండవ వాడు వాణిని ఈసరిస్తాడు. కారణం, కల కన్నది నీవు, నాకెలా తెలుస్తుంది అంటూ వర్ణించాడు. పని ఏదైనా తాను కర్తనన్న భావం వర్జించటమే కర్మయోగము. పనులు వాతంటడవే సాగిపోతూ ఉంటాయి సుమా. కర్త ఉంటేనే ఈ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆసక్తి అనాసక్తి అనే పదాలు. తాను కర్తననుకోదు, అనుకోవద్దు అంటే కర్తృత్వరహిత కర్మే కర్మయోగమేనా? అవును, అదే కదా గీతలో చెప్పింది పరమాచార్యుడు కృష్ణ భగవానుడు అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. మంచిది, నిదానంగా విచారించండి, మీకే అర్థమవుతుంది అకర్మ అంటే ఏమిటి, సకర్మ అంటే ఏమిటి అనేది. ఊరక ఉండుటే శ్రేయస్కరం.